ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తేని దిమ్మ దిగుతా జాగ్రత్త అని చెప్పి మరి హరీష్ రావు గారు రైతులను అదే విధంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా ఉన్నారు. మరి మీ హయాంలో వెంచర్లకి రైతు భరోసా ఇచ్చినట్టుగా, మరి సాగు లేని భూమికి రైతు భరోసా ఇచ్చినట్టుగా మరి ప్రజాప్రభుత్వంలో ఇవ్వాలా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి నాడు యువతను రెచ్చగొట్టి ప్రాణాలు తీసిన ఘనత మీకుంది. మరి నేడు రైతులను రెచ్చగొడదామని చూస్తున్నావా? మరి రెచ్చగొట్టి ప్రాణాలు తీయడం మీ పార్టీకి, మీ నాయకులకు అలవాటే కదా. కాబట్టి మీరు మాట్లాడిన మాటలకు మరి 2,18,000 ఎకరాలలో దాదాపు 93 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లకే మరి ఉన్నాయి. మరి అవి వాటికి ఎలా రైతు భరోసా ఇవ్వాలో మరి హరీష్ రావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అంటే మీ హయాంలో రియల్ ఎస్టేట్ ఎవరెవరు మరి చేస్తున్నారో వారికే మరి రైతు భరోసా ఇచ్చిన ఘనత మీ పార్టీకి ఉంది. మరి 1000 కోట్లు మరి రైతు భరోసా ఇచ్చి మరి మల్లారెడ్డి గారికి కానీ, మరి జీవన్ రెడ్డికి కానీ, అదేవిధంగా కేటీఆర్ గారిని కానీ, మరి ఈ పార్టీలో ఉన్న నాయకులు దాదాపు లక్షల కోట్లు, 1000 కోట్లు రైతు భరోసా మీద వచ్చినాయి. మరి ఈ విధంగా మరి మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. మరి కాబట్టి ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని మీ విధంగా మీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను.